వెల్కమ్ టు అను క్రియేషన్స్. ఈ వీడియోలో నేను మురుమురాలతో స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే ఓడలండి. మురుమురాలతో ఓడలు చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, తక్కువ నూనెతో. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. ఇంకొకటి ఏంటంటే మురుమురాలు మనం ఆల్రెడీ తాలింపు వేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఉగ్గాని చేస్తాము, ఇలా బేల్పూరి కూడా చేస్తాము. సో ఇలా ఓడలు చేస్తే ఎలా ఉంటుంది అనేసి నేను ఓడలు ప్రిపేర్ చేశాను. ఎంత సూపర్ ఉన్నాయంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. అందుకని నేను ఈ వీడియో చేశానండి. మురుమురాలతో ఓడలు చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను మురుమురాలను తీసుకున్నానండి. ఒక 2 కప్స్. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీని బట్టి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. 2 కప్స్ మురుమురాలు తీసుకొని నేను కాస్త వాటర్లో వేసి నాననిచ్చాను. ఒకసారి ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఏదైనా ఉసుక ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. కొంచెం మిరియాలు లేకుండా చూసుకోవాలి, మిరియాలు ఉంటుంది కదా. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ నానబెడితే ఇంకా కొంచెం స్మూత్గా మృదుగా మంచిగా వస్తాయి వడలు. సో అందుకని ఇలా నానబెట్టేసి దాన్ని ఏం చేశానంటే వాటర్ లేకుండా ఆన్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. గట్టిగా చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకొని వాటర్ లేకుండా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మనము సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, ఈజీ వడలు. మనం బయట ఫుడ్ తినే కన్నా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అక్కడ హెల్దీ ఉంటుంది. నెక్స్ట్ మనం పిల్లలకి కూడా చేసి పెట్టమని తృప్తి ఉంటుంది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నేను ఇక్కడ 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగాను. ఒక 5-6 పచ్చిమిర్చి, మీరు ఎక్కువ క్వాంటిటీ తిన వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఒక 4 స్పూన్స్ శనగపిండి వేసానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ తెలుసు కదా, అది వేసాను. ఇందులో వేసి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసాను. ఆఫ్టర్ వర్డ్స్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం జీలకర్ర పౌడర్ వేసానండి, అది టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ మధ్య సాల్ట్ చాలా తక్కువ చేశారు కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. ఆ తర్వాత మీరు కావాలంటే కాస్త చిటికెడు బేకింగ్ పౌడర్, తినే సోడా, వంటింటి సోడా ఉంటుంది కదా, కుకింగ్ పౌడర్, అది వేసేసుకోవాలి. సోడా వేసాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, అంటే మీరు జీలకర్ర పౌడర్ అయినా వేయచ్చు, గరం మసాలా అయినా వేయచ్చు. నేను ఇక్కడ ధనియాల పొడి వేసాను, జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. చూస్తూ ఉండండి. ఇందులో నేను ఎక్కడ ఆయిల్ వేయలేదు, డైరెక్ట్గా మనం పాలను నానబెట్టి మురుమురాలు నానబెట్టి వేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసాము. సో అదే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో వాటర్ అనేది యాడ్ చేయొద్దు. మీరు వాటర్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది రాదు. సో చూస్తున్నారా, ఇలా మనం గట్టిగా కాస్త తడుపుతూ ఉండాలి. మనం ఎంత మంచిగా కలిపితే అంత టేస్టీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి, ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. మనం ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, అప్పటిదప్పట్లో ఏం చేసి పెట్టాలి స్నాక్స్ అనుకుంటే ఇలా మనం ఇన్స్టెంట్ వడలు కూడా చేసి పెట్టొచ్చండి. ఇన్స్టెంట్ వడలు చాలా టేస్టీ అండి. మీరు కావాలంటే చట్నీతో తినొచ్చు, లేదా స్నాక్స్ కొట్టిన టైం పాస్ చేసుకుంటూ కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇలా మనం గట్టిగా తడిపి కాస్త ఆయిల్ వేడేదాకా కాస్త పక్క పెట్టుకోవాలి, అంతే. సూపర్ అండి, ఈజీ. ఒక 10 మినిట్స్లో మనం ఈ ప్రాసెస్ మొత్తం రెడీ చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మళ్ళీ హెల్దీ కూడా అండి. నెక్స్ట్ టేస్టీ కూడా ఎంత బాగుంటుందంటే అసలు మీరు అంటారు కదా, అబ్బాయి ఎంత బాగుంది, మురుమురాలతో వడలు కూడా చేసుకోవచ్చా అనుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకొని దీన్ని ఒక బాల్స్, ఈక్వల్ సైజ్ బాల్స్ చేసుకొని మనం వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అవసరం లేదు, వాటర్ అవసరం లేదు, ఏది ప్రెస్ చేయొద్దు. డైరెక్ట్గా మీరు చూసారు కదా, వాటర్ నేను ఎక్కడ యాడ్ చేయలేదు. ఇలా ప్రెస్ చేసుకొని పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కేదాకా కాస్త ఉంచాలి, అంతే. అంతకన్నా ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఆయిల్ వేడెక్కాక మనం ఇది సేమ్ వడల్లాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. నేను చూసారు కదా, క్వాంటిటీ కూడా తక్కువ వేసాను, ఎందుకంటే నేను వడలు చేస్తాను కదా ఇలాంటి. మళ్ళీ నెక్స్ట్ మనం కార్న్స్ వడలు కూడా చాలా బాగుంటాయి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఇలా ప్రెస్ చేసుకొని మిగతా మనం ఏదైతుందో అవన్నీ ఇలా చేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అన్ని విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒకసారి ఆయిల్ హీట్ కింద చూసేసి ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఒకటి ఇందులో వేసేసుకోవాలి. కాస్త స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 6 వేసినా చాలండి, ఒకటేసారి వేయకుండా. ఈ విధంగా మంచిగా లోపటి నుంచి కాలేదాకా ఉంచేసుకొని టర్న్ చేసుకోవాలి.
మెయిన్ చెప్తున్నా కదా, చాలా ఈజీ అండి. అప్పటిదప్పట్లో స్నాక్స్ మనం తినాలి అనిపిస్తే వితిన్ సెకండ్లో 5 మినిట్స్లో నానబెట్టేసుకొని చేసేసుకోవచ్చండి. అంత సింపుల్. అది నానేలోపు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు తరుక్కున్నాం, సింపుల్ చేసేసాం. చూసారు కదా, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. వడలు, మురుమురాలతో వడలు సూపర్ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. సో చేసి పెట్టండి. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇలా డిఫరెంట్ వంటలు కూడా నేను చేసి పెడతానండి. మ్యాక్సిమం ఈ మధ్య కాస్త టైం సరిపోలేకుండే, ఇక మీదట కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటుంది మీకు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా రెడీ అయిపోతుందో. మనకి ఎక్కువ టైం పట్టదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త లోపటి నుంచి కాలేదాకా ఉంచాలి. ఇలా టర్న్ చేస్తూ ఉండాలండి. ఇది హెల్తీ కూడా మంచిది. మీరు పిల్లలకి వీక్లీకి వన్స్ అన్నా, వీక్లీకి లేకపోతే 1 మంత్కి ఒక 2 టైమ్స్ అన్నా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలు తినమంటే తినరు. పచ్చిమిర్చి, మనం ఉల్లిగడ్డలు కానీ, పేలాలు కానీ, శనగపిండి, ఇవన్నీ కూడా మనం క్వాంటిటీ ఎక్కువ వేయలేదు. చూసారు కదా, అన్ని మీడియమే. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, హెల్దీ. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో మనకి మురుమురాల కూడా రెడీ అయిపోతుంది. సింపుల్ ఓవర్ అండి. మనం ఒక 2 టైమ్స్ అలా టర్న్ చేస్తూ ఉండాలి. మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేస్తే రెడీ, సరిపోతుంది. ఇలా నెక్స్ట్ టైం కూడా మిగతా ప్యాటర్న్ ఏదైతే ఉందో పిండి, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మురుమురాలతో ఈ విధంగా చేసేసుకోవాలి. చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మనం ఒక మెయిన్ ఆయిల్ మాత్రం మరీ వేడెక్కనివ్వకుండా మీడియంలో ఉంచేసి చేసుకుంటే మనకు లోపలికి వెళ్ళి కూడా మంచిగా కాలుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ ఒక్కసారి పెద్దగా పెట్టి తొందరగా అవుతుందని చూస్తారు, అలా చేయకూడదు. ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. మురుమురాల వడలు తయారీ రెడీ. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.